ఓం నమో వెంకటేశాయ. మీ గుండె చెప్పుడు మా గుండె చెప్పుడు, ప్రజల గుండె చెప్పుడైన మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్ చైర్మన్ మనోహర్ సార్ గారికి, వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధకులకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి జగన్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, నువ్వు ఆశతో వచ్చావు, ధన దాహంతో వచ్చావు, దోచుకోవడానికి వచ్చావు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎలాగైతే భారతదేశాన్ని దోచుకున్నారో, వ్యాపారం కోసం వచ్చారో, అలాగా ఈరోజు ప్రజలందరూ కూడా నీకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ఈ వ్యాపారంలో ఎటువంటి వ్యాపారం చేస్తున్నారంటే, ముఖ్యమంత్రి గారు చుక్కతో వ్యాపారం చేస్తున్నారు. దేంతో? చుక్కతో. ఈ మధ్యకాలంలో ముక్కతో వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. ఈ వ్యాపారస్తుడు ఈరోజు శాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అది నువ్వు. జగన్ రెడ్డి నువ్వు అది వ్యాపారస్తుడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేశారు, నువ్వు ఈరోజు వ్యాపారం చేస్తున్నావు, పేదల కడుపు కొడుతున్నావు. ఒక్కటి నీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, జనసేన మా నాయకుడు ఓడిపోయాడంతే, ఆగిపోలేదు. ఓడిపోయాడంతే, ఆగిపోలేదు. నువ్వు 3000 కిలోమీటర్లు నడిచి, అయ్యా ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్, అక్క ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్ అని అడుక్కొని ఈరోజు సీఎం అయ్యావు. అదే మా నాయకుడు. నువ్వు ఆశతో వస్తే, మా నాయకుడు ఆశయంతో వచ్చాడు. ఎవరు ఆలోచించని రాజకీయాలను ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయాలు మారాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు దాన్ని మార్చడానికి సాహసం చేయలేక అందరూ నాయకులు కూడా ఉంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలని ఆశయంతో వచ్చిన వ్యక్తి, నీలాగా ఆశతో వచ్చిన వ్యక్తి కాదని నీకు ఇక జనసేన ఆఫీస్ నుంచి మీకు చెప్తున్నావు, గుర్తుపెట్టుకోండి. నువ్వు గెలుపా? మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో రాయలసీమలో యునానిమస్ చేయమని ప్రకటించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ప్రజాపాలనలో యునానిమస్ చేయమని చెప్పి మంత్రులను, ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి జనసేన నాయకులు అక్కడ నామినేషన్ వేయడానికి పోతే, అప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేయకుండా ఎలా చేస్తున్నావో ఈరోజు. సార్, పలమనేరులో ఒక అబ్బాయి సర్పంచ్గా నామినేషన్ వేశాడని ఈరోజు అతన్ని కొట్టి అతని మీద SC/ST యాక్ట్ పెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిన్నలా మన పుంగనూరులో నాగభూషణం యొక్క మన నాయకుడి పైన ఆ రోజు ఎంపీటీసీ నామినేషన్ వేయడానికని కేసులు పెట్టావు. కేసులతో భయపడతామని అనుకోవద్దు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారిదోలిన జనాలు మన భారతీయులు, మన ఆంధ్రులు. అటువంటి ఈరోజు నీలాంటి బ్రిటిష్ వాడిని వ్యాపారం కోసం వచ్చిన నిన్ను ఖచ్చితంగా రాబో 2024 ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా చూసుకోవాలని నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు? కోటీశ్వర్లకి, ఓటుకు నోటు పంచే వాళ్ళకి సీట్ ఇస్తే, పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలో డాక్టర్ పొన్నా యుగంధర్కి, డాక్టర్ వెంకటరమణకి, వినూతకి, యువకులకి సీట్లు ఇచ్చాడు. నీకు దమ్ముందా? ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మా వాళ్ళు నువ్వు ఎంత పెట్టినా ఈరోజు గెలుచుకొని నీకు ముందు చూపించారు. రాబో 24లో ఖచ్చితంగా వీళ్ళే నీకు సవాల్. లాస్ట్గా చెప్తున్నాను జగన్ రెడ్డి గారికి, నువ్వు వ్యాపారం ప్రజలతో, ఆ రోజు భవన కార్మికులు కడుపు మండుతూ ఉంటే నువ్వు పెట్టిన మంట ఆర్పడానికి డొక్కా సీతమ్మ అన్న ప్రోగ్రాం పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. రైతులు నివార్ తుఫాన్లో రైతులు నువ్వు పట్టించుకోకుండా తాడేపల్లిలో నువ్వు రాజులా కూర్చుంటే, వర్షంలో కరోనాను సైతం లెక్క చేయకుండా ఆ రైతుల పక్షాన పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అందరితో, ప్రజలతో నువ్వు వ్యాపారం చేశావు. ఆఖరిగా చెప్తున్నాను, నువ్వు దేవాలయాలతో కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నావు. సాక్షాత్తు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి
బోటు మీరు చూసుంటారు, ఒక జింబో జెట్ లాగా 81 మందితో బోటు వేశాడు. భగవంతునితో ఖచ్చితంగా వ్యాపారం చేయాలని ఆలోచదు. నీ పరిపాలనలో దేవాలయాలకే దిక్కు లేదు, రేపు ప్రజలకేం దిక్కుంటుంది? ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ రోజు ముల్లోకాలను జయించిన హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో ఎలా చీల్చి చెండాడాడో రాబో 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే రోజు ముందు వస్తుంది. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ.